తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. ఒక ముళ్ళ తుప్ప చాటున ఒక పొట్టి పిట్ట ఉండేది. పొట్టి పిట్ట పుట్టిన కొద్ది రోజులకే దాని తల్లిదండ్రులు చనిపోయారు. పైగా పుట్టుకతోనే మన పొట్టి పిట్టకు ఒక కాలు సొట్ట. రెక్కలు బాగా ఎదగక ముందే తల్లిదండ్రులు చనిపోవడం వల్లను, పైగా సొట్టకాలు కావడం చేతను మన పొట్టి పిట్ట పాపం అలాగే కుంటుకుంటూ తిరిగి అక్కడ ఒక గింజాగెత్తుకో తెచ్చుకుంటుండేది. ఇలాగే కొంతకాలం కష్టపడుతూ వచ్చింది. క్రమేణా రెక్కలు ముదిరి పొట్టిపిట్ట ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వెళ్ళగలుగుతుంది. ఒక రోజున అలా ఎగురుతూ మన పొట్టిపిట్ట ఒక చెరువు దగ్గరికి వచ్చి చెరువులో ఎగురుతున్న చేపలను చూస్తూ నుంచుంది. మన పొట్టిపిట్టకు ఒక కాలు మాత్రం సొట్టన్న మాటే గాని దానంత అందమైన పిట్ట ఆ చుట్టుపక్కల లేదు. బంగారంలా మెరిసిపోతుండేది దాని శరీరం. అలాంటి పిట్టని చెరువు అంతకు ముందెప్పుడు చూసి ఉండలేదు. అందుకని పొట్టిపిట్టను చూసి, ఎవరు నువ్వు, ఎందుకిలా వచ్చావు అని అడిగింది చెరువు. నేను ఆ కనపడే ముళ్ళ తుప్పల వెనక ఉంటున్నాను, ఊరికే ఇలా వచ్చాను అంది పిట్ట. నీకు తల్లిదండ్రులు లేరు అని అడిగింది చెరువు. సరిగ్గా ఇంకా బుద్ధి తెలియక మునిపే తల్లిదండ్రులు చనిపోవడం చేత తల్లిదండ్రులంటే ఏమిటో పొట్టి పిట్టకు అర్థం కాలేదు. అందుకని తల్లిదండ్రులెవరు అని అడిగింది. పిట్ట ఇలా అడిగేసరికి చెరువుకు నవ్వు వచ్చింది, జాలి వేసింది. అయ్యో అదేమిటి, అంత మాత్రమైనా తెలియదా? నిన్ను కని పెంచి పెద్ద చేసిన ఆమె నీ తల్లి, ఆమె భర్త నీ తండ్రి. అలాంటి వాళ్ళెవరు నీకు లేరా అని అడిగింది చెరువు. ఇప్పుడు అలాంటి వాళ్ళెవరూ నాకు లేరే, కానీ నా చిన్నతనంలో వాళ్ళని చూసినట్లు ఏదో కొద్దిగా జ్ఞాపకం ఉన్నది అన్నది పొట్టిపిట్ట. బహుశా నువ్వు పుట్టిన తర్వాత నీకు బాగా ఊహ తెలియక పూర్వమే చనిపోయి ఉంటారు అన్నది చెరువు. ఇది వినేసరికి మరైతే ఇక నాకెవరు దిక్కు అని పొట్టిపిట్ట పాపం ఏడవడం మొదలుపెట్టింది. చెరువుకి చాలా జాలి వేసింది. ఎందుకలా ఏడుస్తావు? ఏడిస్తే మటుకు చనిపోయిన నీ తల్లిదండ్రులు తిరిగి బ్రతికి వస్తారా ఏమన్నానా? కష్టాలు అందరికీ వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు లేకపోతే మాత్రమేమిటి, ఇవాళ నుంచి నేను నీకు తోడుగా ఉంటాను. రోజు నా దగ్గరికి వచ్చి చేపలు తిని పోతూ ఉండు. ఒకరికొకరం సహాయంగా ఉంటూ ఉందాం అని ధైర్యం చెప్పింది చెరువు. చెరువు చెప్పినదంతా విన్న తర్వాత పొట్టిపిట్ట ధైర్యం తెచ్చుకుని సంతోషంగా ఎగురుకుంటూ వెళ్లిపోయింది. ఆ రోజు మొదలు పొట్టిపిట్ట చెరువు దగ్గరికి వచ్చి కాసిని చేపలు తిని చెరువు నీళ్లలో తన నీడ చూచుకుని తన అందానికి తానే మురిసిపోతూ చెరువు చుట్టూతా కాసేపు పచార్లు చేసి తిరిగి ఇంటికి వచ్చేసేది. ఇలా కొన్నాళ్లు గడిచినాయి. అది వర్షాకాలం. మామూలుగా పొట్టిపిట్ట ఒక రోజు పొద్దున్నే చెరువు దగ్గరికి వచ్చింది. అప్పుడు చెరువు ఇలా అంది, ఇన్నాళ్ల నుంచి నీకు ఆహారం ఇస్తూ నీకు తోడుగా ఉంటున్నాను కదా, నేను నిన్నొక్క సహాయం అడుగుతాను, చేసి పెడతావా? అలాగే చేస్తాను, నువ్వు తప్ప నాకు మాత్రం ఇంకెవరున్నారు? ఏం సహాయం కావాలో చెప్పు అన్నది పొట్టిపిట్ట. ఏమీ లేదు, నా వయస్సు నా ఆయుష్ చాలా తక్కువ. ఈ వర్షాలు పూర్తి అయ్యాక చలికాలం వస్తుంది, తర్వాత వచ్చేది ఎండాకాలం. ఎండాకాలం పూర్తయ్యేసరికి నా ఆయుష్ పూర్తవుతుంది. రోజు రోజుకి ఎండి చివరికి పూర్తిగా ఎండి చచ్చిపోతాను. అలా ఎండిపోకుండా ఏదైనా ఉపాయం చెప్పగలవా అని అడిగింది చెరువు. పొట్టిపిట్ట కాసేపు ఆలోచించి ఒక్కసారిగా ఎగిరిపోయి మరి కాసేపటికి ముక్కుతో ఏవో కొన్ని గింజలు ఖర్చుకు వచ్చి వాటిని చెరువు చుట్టూతా పడేసింది. తర్వాత వర్షాలు కురిశాయి. పొట్టిపిట్ట వేసిన గింజలు మొక్కలు మొలిచి రోజు రోజుకు పెరగసాగాయి. అలా పెరిగి ఎండాకాలం వచ్చేసరికి చెరువు చుట్టూతా పెద్ద పెద్ద చెట్లుగా తయారయ్యి చెరువు ఎండిపోకుండా నీడతో కప్పేశాయి. ఎండాకాలం రానే వచ్చింది, పోను పోయింది. చెరువు మాత్రం ఎండిపోకుండా ఎప్పట్లాగా నీళ్లతో నిండి ఉంది. చెరువు చాలా సంతోషించి పొట్టిపిట్టకు చేపలు ఆహారం ఇస్తూ ఉంది. మరో సంవత్సరం గడిచింది. అది వర్షాకాలం. వర్షాలకి పొట్టిపిట్ట గూడు కాస్త పడిపోయింది. ఎక్కడ గూడు కట్టుకున్నా నిలుస్తుందనే ఆశ లేకుండా పోయింది. అప్పుడు పొట్టిపిట్ట తనకేదైనా సహాయం చేయమని చెరువును కోరింది. ఎండాకాలంలో ఎండిపోకుండా పొట్టిపిట్ట తనని కాపాడిన సంగతి చెరువు మర్చిపోలా. అందుకని వెంటనే తన గట్టునే ఉన్న బండల సందున ఒక చక్కటి చోటు చూపించింది. పొట్టిపిట్ట సంతోషించి అందులో ఉంటూ ఉంది. కాని భగవంతుడు అవి రెండూ సుఖంగా ఉండడం చూడలేకపోయాడో ఏమో. వర్షాకాలం వెళ్లి శీతాకాలం వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న పొలాలకి నీరు కావలసి వచ్చి చెరువు నుంచి కాలువలు తవ్వి నీళ్లు తోడివేశారు. అది చూసి గుండెలు బద్దలు
బద్దలయ్యేటట్లు ఏడ్చింది పొట్టిపిట్ట. నా ప్రాణానికి తన ప్రాణం ఇచ్చే నా స్నేహితుడే లేనప్పుడు ఇక నేను మాత్రం బ్రతికేమి లాభం అనుకుని తను కూడా నీటిలో పడి మిత్రుణ్ణి చేరుకుంది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.